మేము అక్కడ కడతాము, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంచుతాము అని ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియా వస్తే చంద్రబాబు నాయుడుకి రాజు అది L1 బిడ్డింగ్గా ఓకే చేశారన్నమాట. బట్ ఈజ్ ఏమేంటంటే ఈ GMRని తెప్పించేసుకోవాలంటేనే దాన్ని క్యాన్సిల్ చేశారు. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి కాల్ చేశారు. దాంట్లో ఏం ఫిట్టింగ్ పెట్టాడు మన బాబు చంద్రబాబు నాయుడు? ఎయిర్పోర్ట్ కట్టే వాళ్ళకి ఈ బిడ్డింగ్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ అనుభవం ఉండాలంట. ఎవడని చెప్పాడు రియల్ ఎస్టేట్ అనుభవం కావాలని? రియల్ ఎస్టేట్ అనుభవం కావాలండి. సో రియల్ ఎస్టేట్ అనుభవం ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఎందుకు ఉంటుంది? ఇది గవర్నమెంట్ అథారిటీ అది. సో అది తప్పుకున్నారు. సో భోగాపురం సో కాల్ GMR వచ్చింది, GVK వచ్చింది, అలాగే DOIT, ఈ 3 ఆర్గనైజేషన్స్ వచ్చాయన్నమాట. చాలా తెలివిగా 3 ఆర్గనైజేషన్స్ వస్తే GMR వాడేమో 303 రూపాయలు పాసెంజర్కి మన ఏపీ గవర్నమెంట్కి ఇస్తానని, అదే DOIT అయితే 261 రూపాయలు ఇస్తామని చెప్పేసి, GVK వాళ్ళు అంటే ముంబై నడుపుతున్నారు వాళ్ళు ఎయిర్పోర్ట్ ఇప్పుడు 207 రూపాయలు ఇస్తామని. అంటే అప్పుడు ఏంటంటే 303 రూపాయలు ఎక్కువ కదా మనకి, మన ఏపీకి ఇచ్చొస్తుందని చెప్పి జనాలను మబ్బించడం కోసం చెప్పి వాడికి ఇచ్చారు GMR గ్రూప్కి తెలివితేటలుగా. తర్వాత ఇప్పుడు కథ మొదలైందన్నమాట. ల్యాండ్ ఎక్విజిషన్ అంతా చేసి అన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కావాలనుకుంటే మనం ఎయిర్ అథారిటీ ఆఫ్ ఇండియాకి వెళ్ళొచ్చు, కానీ అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద బాగా నిందలు వేస్తూ ఉన్నారు. అభివృద్ధి అంటే ఆపేస్తారేమో అని చెప్పేసి సరే ప్రొసీడ్ అయ్యారు. 1000 కోట్ల రూపాయలు ల్యాండ్ ఎక్విజిషన్కి ఖర్చు పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. 1000 కోట్లు స్వయంగా ఇచ్చారు. రీహాబిటేషన్ చేశారు. ప్రతి రీహాబిటేషన్కి ఏంటంటే 1 ఎకరం భూములకి 5 సెంట్లు భూమి ఇచ్చారు, 9 లక్షలు కట్టుకోవడానికి ఇచ్చారు. సో వాళ్ళందరూ అక్కడ ఉండే మత్స్యకారులు అందరూ హ్యాపీయే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి చెప్పేసి తర్వాత సబ్సిక్వెంట్గా L&T వాళ్ళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆ ఎయిర్పోర్టు అన్నీ కూడా అన్నీ ఇచ్చి అంతా కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా 75% అయిపోతుంది. వచ్చిన తర్వాత అదృష్టం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడికి ఎప్పుడూ అదృష్టమే. అంటే అదృష్టం ఏంటంటే ప్రజలకు అదృష్టం ఉండదు, వీడికి అదృష్టం ఉంటుంది. ప్రజలకు అదృష్టం వీడికి అదృష్టం ఉంటుంది అన్నమాట. లైట్లన్నీ బిగించారు అప్పుడు వచ్చిన 2 సంవత్సరాలు, మెరుపులు అద్దాలు గెద్దాలు అన్నీ. ఎయిర్పోర్ట్ ఏమో వదిలేరు. ఓకే అండి, సరిపోయింది, ఎయిర్పోర్ట్ వచ్చేసింది. ఈ లోపు ఏం చేశాడంటే 2000 దీంట్లోనే ఈ లోపు క్లాసెస్ అన్నీ మార్చారు. ఈ ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసేవాళ్ళంట, ఆ ఎయిర్పోర్ట్ రన్ అవ్వాలంటే క్లోజ్ చేశారు. సంతకాలు పెట్టారు ఎక్కడ పడితే అక్కడ. తర్వాత వాడికి 10 సంవత్సరాల తర్వాత కడతాడంటే ఈ 303 రూపాయలు అన్నాడు కదా, 303 రూపాయలు ప్రతి పాసెంజర్కి ఇస్తామని చెప్పేసి 10 సంవత్సరాల తర్వాత, అంటే 10 సంవత్సరాల వరకు రూపాయి దానికి ఒప్పుకున్నారు. తర్వాత పాసెంజర్కి డిపార్చర్ పాసెంజర్ దగ్గర నుండి 850 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు డిపార్చర్ పాసెంజర్. అదే ఢిల్లీ అయితే 125 రూపాయలు. ఢిల్లీ కంటే పెద్దదండి భోగాపురం ఎయిర్పోర్టు. 850 రూపాయలు ఛార్జ్ చేయడం ఏంటి, అక్కడ 125 రూపాయలు ఛార్జ్ చేయడం ఏంటి ఢిల్లీ. ముంబై అంతా 175 రూపాయలు. ఏంటి ఇక్కడ విశాఖపట్నంలో దోచుకుంటారా వీళ్ళందరూ? జస్ట్ వన్ భరత్ వినుతున్నావా నువ్వు? వినవు బాగానా? సో దీనివల్ల 60 లక్షల పాసెంజర్స్ డిపార్చర్స్, అరైవల్స్కి కొంచెం 350 రూపాయలు ఎంత పెట్టారు. ఇదంతా యావరేజ్ కలుపుకుంటే ఎంత వస్తుంది? సుమారు పాసెంజర్స్ దగ్గర నుండే వీళ్ళకి 5000 కోట్లు 10 ఇయర్స్కి వస్తుంది, 10 సంవత్సరాల కింద. పాసెంజర్స్ దగ్గర నుంచి 5000 లెక్కలేసాను అన్నీ నేను. 5000 కోట్లు కావాలని లెక్కలన్నీ సబ్మిట్ చేస్తాను. 5000 కోట్ల రూపాయలు పాసెంజర్స్ దగ్గర నుండే 10 సంవత్సరాలు వచ్చేస్తుంది. GMR ఎంత ఖర్చు పెట్టాడు, అప్పు తెచ్చుకున్నాడు? 4750 రూపాయలు మాత్రమే బ్యాంక్స్ తెచ్చి కట్టాడు. అంటే ఆ ఒక్కదానికి సెల్ అయిపోయింది కదా 10 సంవత్సరాలని అయిపోయింది. తర్వాత ల్యాండింగ్ అండ్ పార్కింగ్ ఛార్జెస్, అంటే ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయింది అనుకోండి, దాన్ని మెట్రిక్ టన్స్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తారనమాట ఈ GMR వాడు.
ఒక మెట్రిక్ టన్కి ఎంత డబ్బని. అలాగా ఒక బోయింగ్ 747 400 ప్యాసింజర్స్ కానీ దిగిందంటే సుమారు 7 లక్షల రూపాయలు జిఎంఆర్ కడతారన్నమాట. అంటే ఈ రకంగా చూసుకుంటే రోజుకి 100 ఎయిర్క్రాఫ్ట్లు ల్యాండింగ్ అండ్ టేకింగ్ ఆఫ్ అవుతూ ఉంటే సంవత్సరానికి రోజుకి 5 కోట్లు వస్తుంది. అంటే మీరు దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకో, 10 సంవత్సరాలకి 18,250 కోట్లు సంపాదన. 10 సంవత్సరాలకి 18,250 కోట్లు అంటే ఇది పూర్తిగా ఆదాయమే జిఎంఆర్కి. కార్గో ఉంది, కార్గో హ్యాండ్లింగ్, అది దేవుడికే ఎరుగు. మరి ఆడ ఇష్టమే కార్గో హ్యాండ్లింగ్కి అంతేనే జిఎంఆర్ ఛార్జ్ చేసుకోవచ్చు. దాని వరకు నేను ఇంకా చెప్పలేను, మీరే అర్థం చేసుకోండి. పార్కింగ్ ఫీజు దీని మీద ఎంత 60 లక్షల మంది పాసెంజర్స్ సంవత్సరానికి వెళ్తూ ఉన్నారంటే కనీసం ఎలాగలేదన్నా సరే నా బోటోడైనా ట్యాక్సీ బోటోడైనా ఎవరైనా సరే 10 లక్షల బండ్లైనా వెళ్తాయి కదా, 10 లక్షల కార్లైనా సరే సంవత్సరానికి తిరిగితే కదా. అంటే ఒక బండి దగ్గర 600 రూపాయలు ఛార్జ్ చేస్తున్నావు అంటే ఎంత అయిందండి? అది అక్కడే 10 సంవత్సరాలకి 600 కోట్లు అయిపోయింది. ఏమీ కాకుండా భరత్ చెప్పేస్తున్నాడు అన్నమాట, నెమ్మదిగా ఎక్కుతుందంట. ఏంటి ఎక్కుతుంది? నువ్వు ముంబైకి ఢిల్లీకి ముంబై ఢిల్లీ అంటే ఏంటంటే అక్కడ వ్యాస్ట్ కొన్ని కోట్ల మంది పాసెంజర్స్ వెళ్తూ ఉంటారు కాబట్టి అక్కడేమో ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అవన్నీ పెట్టుకున్నారన్నమాట. 8 మినిట్సే ఉండాలి, 6 మినిట్సే ఉండాలి ఫస్ట్. ఇలా అంటాడండి, 6 మినిట్స్ కంటే ఏముంది, దిగిపోయి నీకు డ్రైవర్ ఉంటాడు, ఆడు వచ్చి డోర్ తెస్తాడు, వెళ్ళిపోతావు, బండి వెళ్ళిపోద్ది. మిగతాలు అలా కాదు కదా, లగేజ్ దించుకోవాలే, లగేజ్ తీసుకుని ఇదేంటి మాటలు నువ్వు అర్థం కాదు. ఆర్ యూ ఎన్ ఎంపీ యు ఆర్ స్పీకింగ్ లైక్ ఎన్ ఇలిటరేట్. విశాఖపట్నం ప్రజలైతే మీకు అభిమానం లేదా? యు ఆర్ స్క్రూయింగ్ ది పీపుల్ ఆఫ్ విశాఖపట్నం. అన్ని రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నావు. ఆ రకంగా జిఎంఆర్కి ఎందుకు నీకు ప్రాఫిట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నావు? ముంబైలో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, ఢిల్లీలో ట్రాఫిక్ ఎలా ఉంటుంది, భోగాపురంలోనేమో పార్కింగ్కి ఈ డబ్బులు ఏంటి నాకు అర్థం. మళ్ళీ సి క్లాస్ సిటీ అంటావు. ఇక్కడి నుంచి ఉద్యోగస్తులు వెళ్తే నీకు 18,000 అయితే ఇక్కడ 13,000 అంటావు సి క్లాస్ సిటీ అని. మరి అక్కడ ఉద్యోగస్తులకి అయితే మాత్రం ఇది. సో అది ఇంకా తర్వాత మీకు తెలుసు, దాంట్లో రీటైల్ షాప్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్, ఓకే. తర్వాత ఫుడ్ అండ్ బెవరేజ్ అంటే వైన్లు, లిక్కరు అన్నీ అమ్ముతారన్నమాట. హాస్పిటాలిటీ అండ్ ఇండస్ట్రీస్ అక్కడ డెవలప్మెంటు, బిజినెస్ డెవలప్మెంటు, ఇవన్నిటికీ ఇంకా లెక్కలేదు. ఇంకా జిఎంఆర్ మీకు తెలిసిందే కదా ఏ రకంగా బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా చేయడం. తర్వాత మీకు తెలిసిందే ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు కానీ ఎవరికైనా సరే ఈ జిఎంఆర్ఏ ఏమన్నాడంటే ఎవరైతే అక్కడ ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే బికాస్ దే ఆర్ ద లూజర్స్. ఇక్కడ వస్తుంది ఏంటంటే మా మత్స్యకారులే భోగాపురం అంతా కూడా 13 గ్రామాలంతా కూడా నువ్వు ఎక్కేదంతా పూర్తి మత్స్యకారులు, ఇన్నసెంట్. బట్ పుణ్యమా అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా, మా ఇంట్లో కూడా ఓ డిగ్రీ చదువుకుంటాడు. మత్స్యకారికి నువ్వేమో వేటేసినోడికి ఏమో నువ్వు ఉద్యోగం ఇచ్చామో చెప్పలేదు. స్కిల్ డెవలప్మెంట్ మీ ఇంట్లో ఎవరున్నారు రండి, మీ బ్లడ్ రిలేషన్. నువ్వు కట్టింది 5 సంవత్సరాలు అంతా కట్టావు కదా, ఈ 5 సంవత్సరాలు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు కదా. నాట్ ఈవెన్ సింగిల్ పర్సన్ హెస్ గాట్ ది ఎంప్లాయ్మెంట్. ఒక సింగిల్ పర్సన్ కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు. మరి ఏంటి మీరు చేస్తామన్నారు కూటమి ప్రభుత్వం ఎంపీలు? ఆర్ఎస్ఎస్కో నేను క్వశ్చన్ చేస్తా ఉన్నాను. ఆర్ఎస్ఎస్ అంటే మత్స్యకారులు అభిమానిస్తారు. మరి ఇదేనా మీరు చేసేది? మత్స్యకారులందరినీ కూడా చదువుకున్న పిల్లలకి ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పేసి క్వశ్చన్ చేసావా? మాధవ్, వాట్ యూర్ డూయింగ్? ఆర్ యూ స్టూపిడ్? ప్రెసిడెంట్ నువ్వు ఆంధ్ర రాష్ట్రానికి, నీ కన్సెంట్ లేదా నీకు? మత్స్యకారులు అంటే అంత ఇదేనా? మాకేమో వెళ్తే బాత్రూముల్లో క్లీనింగ్కి చేస్తారా అని పోస్టులు ఇస్తామని అంటున్నారు. అంటే ఆర్ వి డిప్రైవ్డ్ పీపుల్? ఆర్ వి ద చిల్డ్రన్ ఆఫ్ లెసర్ గాడ్? It is not an untouchability. It is not called untouchability. This all is బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి ఆశయాలకి తూట్లు పొడుస్తూ ఉన్నారన్నమాట. అది చెప్పేవారు ఎప్పుడు కూడా
ప్రజలే ద క్రూసేడర్స్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్. సోషల్ ఇంజస్టిస్ ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రజలు తిరగబడతారు. ఆ తిరగబడే రోజులు వస్తూ ఉన్నాయి. జాగ్రత్త పడండి.